ఫిబ్రవరి 14th వస్తుంది అంటే వాలంటీర్స్ డే గురించి. మరి వాలంటీర్స్ డేని మీరు దాన్ని నిషేధించాలని మీరు ప్రతి సంవత్సరం ఏదో రకంగా చేస్తున్నారు. అసలు ఎందుకు మీరు దాన్ని నిషేధించాలనుకుంటున్నారు? ముఖ్యంగా వ్యాలంటరీ డే అనేది ఏంటంటే దాని ఒక చరిత్ర తెలుసుకోవాలి మనం. ఇక్కడున్న భారతీయులు కావచ్చు, యువకులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చరిత్ర తెలుసుకోవాలి. ఈరోజు వ్యాలంటీర్ అంటే ఒక వివాహితమైన ఒక మహిళను, పెళ్ళైన మహిళను ప్రేమించి ఆ మహిళ ఒక భర్త చేత చంపబడ్డారు. ఆ చంపబడ్డ ఆయన రోజును వ్యాలంటీర్ డే చెప్పి భారతీయుల పైన రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మనకు ప్రేమ ఎన్నో రూపంలో ఉంది. రామాయణం రూపంలో ప్రేమ ఉంది, మహాభారతం రూపంలో ఉంది. మన ఇంట్లోనే కనిపిస్తుంది. మన అమ్మ మన పైన ప్రేమ చూపిస్తుంది, మన నాన్న చూపిస్తాడు, మన అక్క చెల్లి అందరూ చూపిస్తారు. అది ప్రేమ కాదా? ఏదో ఒక రోజు చూపించేదే ప్రేమనా? 365 రోజులు ఎక్కడ పోతుంది ఈ ప్రేమ? నేను వ్యతిరేకం కాదు, ప్రేమకు వ్యతిరేకం కాదు. ప్రేమ 361 రోజు కనిపించేది ప్రేమనే. ఈ ఒక్క రోజు ఏదో ముద్దులు పెట్టుకోవడానికో, లేకపోతే పార్కుల చుట్టూ తిరగడానికో, లేకపోతే పబ్బుల్లో తిరగడానికో, దీన్ని ఒక షికారు చేయడానికి డే అని చెప్పి ఈ ఒక పాశ్చాత్య సంస్కృతి ఇదంతా కూడా పెంచి పోషిస్తుందని చెప్పి దానికి మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది మన కల్చర్ కాదంటున్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు పబ్బు కూడా మన కల్చర్ కాదు, ప్లస్ ఆ బిగ్ బాస్ అది మన కల్చర్ కాదు. మరి దాని మీద మీరు ఫైట్ చేస్తున్నారా? 100% మేము బిగ్ బాస్కు వ్యతిరేకంగా కూడా చాలా విషయాల్లో కూడా మేము పార్టీ పరంగా కావచ్చు, విద్యార్థి సంఘం పరంగా కావచ్చు, అన్ని పరంగా కూడా మేము వ్యతిరేకించినాం. ఈరోజు ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఏముంది, 9 10 మందిని ఒక రూమ్ లేసి వాళ్ళు చేసేదాన్ని అంతా ప్రపంచాన్ని చూపించి ఇది యువతకి ఏం సందేశం ఇస్తారు? ఈరోజు చదువుకున్న విద్యార్థులకు ఐఐటి కావాలని చెప్పి, డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని చెప్పి సందేశం ఇవ్వాలి. కానీ బిగ్ బాస్ రూపంలో ఏం సందేశం ఇస్తారు వీళ్ళు? కేవలం ఇది డబ్బు కోసము, వాళ్ళ పాశ్చాత్య సంస్కృతిని పెంపొందించుకోవడం కొంతమంది ఆడుతున్న నాటకం. అందుకని మేము వీళ్ళందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి పబ్బు కల్చర్ చాలా వరకు కూడా మా ఆధ్వర్యంలో చాలా పబ్బులు కూడా ముట్టడించినాం, పలగొట్టినాం. ఆ కేసులు కూడా మూసేసుకొని జైలు పాలైనాం మేము. అదేవిధంగా పబ్బులు కూడా తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేసాం. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ప్రభుత్వం నడవడానికి వాళ్ళకు వచ్చే మామూలు కోసము వీళ్ళ కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పబ్బులు కావచ్చు, ప్రత్యేక సంస్కృతి కావచ్చు, ఈ తెలంగాణ కావచ్చు, భారతదేశం పూర్తిగా లేకుండా చేసే విధంగా మేము మున్ముందు పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే సెంట్రల్లో కూడా మీ పార్టీ ఉంది కదా, ఇంకా మీకు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, మీకు చేయడానికి న్యాయం చేయడానికి కూడా ఎక్కువనే ఉంటుంది కదా. ఇది చాలా వరకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పబ్బు వ్యవస్థ చాలా తక్కువ ఉంది. ఎక్కడైతే